ఏంటత్తయ్య నువ్వు చెప్పేది? లాకర్లో ఉన్న నెక్లెస్ ఎలా పోతుంది? అదే నాకు అర్థం కావట్లేదురా. దుడ్డు చూస్తే 10 లక్షలకు బదులు 5 లక్షలే ఉండాయి. పక్కన నెక్లెస్ కూడా అగ్గుపించడం లేదు. ఇది మరీ బాగుంది. అంతా ఇంట్లో వాళ్ళమే ఉన్నాము, బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. లాకర్లో ఉన్న డబ్బులు ఎలా పోతాయి? పైగా లాకర్ తాళాలు మీ దగ్గరే ఉంటాయి కదా వదినా? అవును, తాళాలు నా కాడే ఉంటాయి. కానీ లాకర్లో దుడ్డు అగ్గుపిస్తలేదని చెప్తుండాను కదా. అదేంటమ్మా, ఎవరు తీస్తారు? సరిగ్గా చూసావా? చూసినానన్నా. దుడ్డు బంగారం రెండూ పోయుండాయి. వదినా, అక్క గుర్తుగా ఆ నెక్లెస్ నువ్వెంత అపురూపంగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. అలాంటి నెక్లెస్ కనిపించట్లేదు, ఇంట్లో డబ్బులు కూడా పోయాయంటే ఎక్కడికి పోతాయి? అందరం ఇక్కడే ఉన్నాం కదా, బయట వాళ్ళు కూడా ఎవరు రాలేదు కదా. ఇంట్లో అందరినీ వెతికితే ఎవరు తీశారో తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఇంట్లో డబ్బులు పోయాయని మనల్ని మనమే వెతుకుంటే మన వాళ్ళని మనమే అవమానించినట్టు కాదా? అది మనకే అవమానం కాదా? వెతకకుండా ఎలా ఉంటాం సార్? అందరం ఇక్కడే ఉన్నాం. మరి లాకర్లో భద్రంగా పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి చెప్పండి? అసలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? తీస్తే ఇక్కడున్న వాళ్లలోనే ఎవరో ఒకరు తీసి ఉండాలి కదా. అది బయట దాన్ని కాబట్టి ముందు మీరు నాతోనే మొదలు పెట్టండి. వదిలేనమ్మా, అది బాగోదు. అదేంటి మావయ్య గారు, డబ్బులు పోయాయి అంటే వదిలేయమంటారు? అది ఎవరు తీశారో ఏంటో తెలియాలి కదా. ఒకసారి వదిలేసావంటే అదే అలవాటుగా మారిపోతుంది. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు, కానీ ఈరోజు ఆ ఇంటి దొంగని ఎలాగైనా పట్టుకొని తీరాలి మనం. అవును, దుర్గ చెప్పింది కూడా నిజమే కదా బావగారు. అట్లయితే ముందు నీ రూమే వెతకాలా? అంటే ఏంటొదినా, ఇంట్లో డబ్బులు దొంగతనం చేశానని నన్ను అనుమానిస్తున్నావా? వెతకమని చెప్తా ఉండేది నువ్వే కదా. అట్లయితే నీతోనే కదా మొదలు పెట్టాలా? అయినా నువ్వెందుకు అంత భయపడుతుండావు? నాకేం భయం. సరే కానియండి, అలాగే వెతకండి. అన్నపూర్ణ, వద్దులే అమ్మా. పోతే పోయాయిలేమ్మ డబ్బులు, వదిలేసేయ్. అట్టెట్ట ఇడిసి పెడతావన్నా? దుడ్డు ముఖ్యం కాదు మనకి. దానితో పాటు దారపోయిండదందే వదిన నెక్లెస్. అది మనకెంత ముఖ్యమో తెలుసు కదా. ఇల్లంతా వెతకాల్సిందే, నువ్వేం మాట్లాడుకున్నా. చూస్తావేంది? వెతుకు వెళ్ళి. సరే మేడం.
సరే పదండి కిందకి. సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని అవమానించారు అన్నపూర్ణ మేడం గారు. మీ గది కాబట్టి ఇలా వెతకమని చెప్పారు. అదే చిరంజీవి వాళ్ళ గదైతే ఇలా వెతకమని చెప్తారా చెప్పండి? ఏంటో మీకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం. అయ్యో, నా గదంతా చెక్ చేశారు, గదిలో సామానంతా చల్లా చెదురు చేశారు. మరి చిరు వాళ్ళని వదిలేస్తారా? వాడు తీయలేదని నమ్మకం ఏంటి? ఏయ్ నోరు ముయ్, ఏం మాట్లాడుతుండావు నువ్వు? అది వాళ్ళమ్మ నెక్లెస్, వాడెందుకు తీస్తాడో? ఏమో ఎవరికి తెలుసు? ఇంతకు ముందు మేము ఎప్పుడైనా దొంగతనం చేశామా? మరి మమ్మల్ని చెక్ చేశారుగా. గతంలో చిరు ఒకసారి ఇలాగే అర్జున్ డబ్బులు తీసుకెళ్ళాడు. అదేమంటే వదిలికి చెప్పాను అన్నాడు. ఇప్పుడు కూడా అలాంటిదేదో చేసి ఉండొచ్చు కదా. మర్యాదగా మాట్లాడండి. తన ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ తనకేంటి?